సంవత్సరాల నుంచి మనం అక్కడ పేద ప్రజలకు కావచ్చు, ఎంతోమంది వేలాది మంది బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళకి కావచ్చు, దాహం తీసేదానికోసంగా వాటర్ ప్లాంట్ నిర్మించిన తర్వాత మనం కరెంటు మనకి కార్పొరేషన్ ఇచ్చేది. ఎందుకంటే అది పబ్లిక్కి మనం సేవ చేసేది కాబట్టి మనం కార్పొరేషన్ ఇచ్చి అదొక అడిగాం, పర్మిషన్ అడిగాం. కార్పొరేషన్ మనకే కాదు, ప్రతి ఒక్కరికి పవర్కి కార్పొరేషన్ దాని పవర్ని కట్ చేశారు. బకాయి ఉంది, కార్పొరేషన్ కట్టలేదు సార్ అని చెప్పని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మేము గౌరవ కమిషనర్ గారిని కలిసాము. కలిసి సార్ ఇలాగా గతంలో మనం పవర్ కడతా ఉన్నాం, ఆ పవర్ని కట్ చేశారు, మీరు తిరిగి మళ్ళా పవర్ ఇప్పించాలి. ఎందుకంటే అక్కడ ప్రజలకి చాలా అవసరమైనది మంచినీళ్ళు అందరికీ అవసరం సార్. ఆరో గంట చెప్పిన తర్వాత అలాగే అని చెప్పని ఈసారి కడతామని చెప్పాను ఫస్ట్ టైం. తర్వాత మళ్ళా లేట్ అయిన తర్వాత రెండోసారి వెళ్ళిన తర్వాత ఎందుకు మీకు భారం, మీరు కూడా ప్రతి నెల దాన్ని ఖర్చు పెట్టాలి కదా, ఎందుకని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్పారు. అలా కాదు, అంత ఖర్చు పెట్టి మనం పెట్టాము కాబట్టి దాన్ని మనం వేస్ట్గా దాన్ని పెట్టేయడం కరెక్ట్గా చెప్పిన తర్వాత అలాగే చూస్తామని చెప్తున్నారు. పర్మిషన్ లెటర్ అడిగారు, సీసీ గారికి ఇవ్వమన్నారు, సీసీ గారిని కూడా కలిచారు, మాట్లాడారు, అయిపోయింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. మూడోసారి మళ్ళా కూడా వచ్చాం. అప్పుడు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ కూడా దీని గురించి చర్చించారు. కమిషనర్ గారు మాట్లాడిన తర్వాత ఒకటే మాట్లాడారు, ఎందుకంటే అని మా హ్యాండ్ ఓవర్ చేసేది కార్పొరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, అధ్యక్ష ఎటువంటి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా కార్పొరేషన్ మేము ఇచ్చేస్తాం, మీరే దాన్ని నడిపించండి సార్ అని చెప్పాం. చెప్పేవాళ్ళు కమిషనర్ అడగండి సార్ మా మేడం అధ్యక్ష. మూడోసారి చివరిగా మాట ఓకే అధ్యక్ష, చర్చించి ఒక నిమిషం పోదాం అధ్యక్ష, 2 నిమిషాలు మేము ఎక్కువ టైం తీసుకోము. ఎందుకంటే వేరే సోదైతే మేము చెప్పలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎండాకాలం ప్రజలకు ఉపయోగపడాలంటే వందలాది మంది ప్రజలు దాహానికి ఇచ్చేదాన్ని ఈరోజు దాన్ని మొత్తం కూడా మీరు చూసారు ధ్వంసం చేయడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, మీరు గతంలో కూడా మా ఇన్ఛార్జ్ మేనేజర్ గారు కుమార్ యాదవ్ ఒకటే మాట చెప్పారు, ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఆ డివిజన్లో ఏమైనా జరిగితే ఖచ్చితంగా కార్పొరేషన్ ఇచ్చి మనం ఇంటిమేట్ చేయాలని చెప్పన్నారు. కనీసం చెప్పి నెలలుగా కావడం లేదు అధ్యక్ష, సంవత్సరాలు కాదు నెలలుగా కావడం లేదు. ఏమి కార్పొరేట్ అంత లెక్కలేదా? మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి అధ్యక్ష. సరే పోనీ అధ్యక్ష, కార్పొరేటర్ అంటే కమిషనర్ లెక్కలేదు, ఓకే నో మేము కాదలేదు. కనీసం అక్కడ ఒక ప్రాపర్టీని ధ్వంసం చేసేటప్పుడు స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నాను, లేదంటే ఆ ప్రాపర్టీని సొంత నిధులతో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనీసం ఒక నోటీస్ కానీ కనీసం ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా ఇచ్చి చేశారా? ఈ రోజు అంత దౌర్జన్యంగా అంత దుర్మార్గంగా ధ్వంసం చేసిన దానికి అధ్యక్ష మేము న్యాయపరంగా దాని విషయంలో చట్టపరంగా న్యాయపరంగా ఎంత దూరం పోవాలో అంత దూరం పోతాం, పోరాటం నుంచి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, మంచి చేస్తే ఇప్పుడు కూడా జీవితకాలం చెప్పుకుంటారు అధ్యక్ష. ఒక పొరపాటు చేసిన జడ్జి చెప్పుకున్నది అది చెప్పుకుంటారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది కమిషన్లు వచ్చారు అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు సార్ ఉన్నారు కమిషనర్ గారు, తర్వాత ఢిల్లీరావు సార్ వచ్చారు, ఢిల్లీరావు తర్వాత దినేష్ సార్ వచ్చారు, ఒకరు కాదు వీళ్ళందరూ వచ్చారు. మేము అధికారంలో ఎప్పుడు మేము అధ్యక్ష గత 12 సంవత్సరాల నుంచి కౌన్సిల్లో 2014 నుంచి మా శ్రీమతి కార్పొరేటర్గా ఉన్నా, నేను కార్పొరేటర్ ఉన్నా, మేము అధికారంలో కేవలం 2 సంవత్సరాలు ఉన్నాం. మేము ఇవన్నీ అభివృద్ధి చేసింది ఎప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడే చేసాం అధ్యక్ష. ఆ రోజు కమిషన్ అంతా కానీ మా దాన్ని సహకరించకపోతే మేము చేసుకునేవాళ్ళం అధ్యక్ష. మంచికి ఎప్పుడు కూడా ఎవరైనా సహకరించాలి అధ్యక్ష, అది చాలా పొరపాటు, దానికైతే ఖచ్చితంగా చెప్పాలా. అలాగే అధ్యక్ష మనం ఒకటే అధ్యక్ష, ఈ రోజు మనం 12 సంవత్సరాలు ట్యాక్స్ గురించి అధ్యక్ష, మనం ముక్కుబిడ్డి ట్యాక్స్ కనీసం ఉపయోగం లేనట్టు వాటర్ కనెక్షన్ కావచ్చు, ఇంటి పన్నులు కావచ్చు, ఎన్ని కూడా మనం నోటీసు ఇచ్చి మనం డబ్బులు వసూలు చేస్తున్నాం అధ్యక్ష. ఏ రోజు ఏ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేదు.
కట్టడం పరిస్థితి లేదు. Ayşe, bakın.